ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఇమ్మానుయేల్ నీట్ పీజీ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ర్యాంకు సాధించినట్లుగా, బెస్ట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా పూజ. శాంతి కుటుంబ సంరక్షణ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఒక కుటుంబంపై ఉన్న పాప శాప నుండి విడుదల, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, హర్ష సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా పూజ. రేఖ మణిరాజ్ షాలూన్ బాగా అభివృద్ధి అగినట్లుగా, చార్విత వీక్ష మంచి చదువులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు పూజ. ప్రవీణ్ కుమార్ రేఖ మధ్య ఉన్న సమస్యలు తీరినట్లుగా, సఖ్యత, ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు పూజ. కృష్ణవేణి మంచి ఆరోగ్యం, కృష్ణమూర్తి మంచి ఆరోగ్యం కొరకు. బి తరుణ్కి నీట్ పీజీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినట్లుగా పూజ. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకలందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా పూజ. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు నిండుగా మెండుగా కొరిగినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. కె క్రాంతి కుమార్ ఐఐటి సీట్, ఎంసెట్లో మంచి కాలేజీలో సిఎస్సి సీటు వచ్చేలాగున పూజ. రెజీనమ్మ అన్వేష్ మంచి చదువులు, తలంపులు నెరవేరినట్లుగా, శౌరీలు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ. సునంద సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు పూజ. తుమ్మా ఫ్రాన్సిస్ మంచి ఉద్యోగం కొరకు సమర్పించువారు. తుమ్మ అనిల్ జోసఫ్ సంధ్య. చింత రమేష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు కుటుంబ సభ్యులు. స్నేహిత్ కారుణ్య నెవిన్ మంచి చదువులు, దైవాశీస్సుల కొరకు పూజ. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఓరుగంటి అన్వేష్ మంచి ఉద్యోగం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. బీరెడ్డి రోజమ్మ, గాది అంతోరమ్మ, గాది ఎలియాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు. ప్రదీప్ రాధా క్రొత్తగా ప్రారంభించబోతున్న మీ సేవను దేవుడు ఘనంగా దీవించాలని, అభివృద్ధి కొరకు స్నేహాసిని విన్నీ చరణ్ మంచి చదువులు, బంగారు భవిష్యత్తు, దైవాశీస్సుల కొరకు పూజ. ఆకాష్ మంచి ఉద్యోగం, అన్వేష్ ప్రత్యూష్ మంచి చదువులు, రాజశేఖర్ పావని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దైవాశీస్సుల కొరకు పూజ. సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు డివైన్ హోమ్ చిల్డ్రన్. జేసీ తిరుహృదయం పేరిట వేముల త్రివేణికి మరియు లింగా రవితేజకు మంచి జాబ్ వచ్చినట్లుగా పూజను సమర్పించేవారు వేముల వెంకటేశ్వర ప్రమీల. నిరుడి శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం. నందు నిఖిల్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దైవ జ్ఞానం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. శోభారాణి శివరెడ్డి తలంపు ప్రకారము కుటుంబం అన్ని బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి, వివాహం, బంగారు భవిష్యత్తు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, చేయి పనుల యందు దేవుని తోడ్పాటు కొరకు పూజ. డి ఆంజనేయులు స్థలం కోసం అప్లై చేసిన లోన్ శాంక్షన్ అగునట్లుగా, కోర్టు కేసు కొట్టివేయాలని పూజ. యశ్వంత్ బంధకాల నుండి విడుదల, నెగటివ్ థాట్స్ నుండి విడుదల, మంచి రిజల్ట్స్ వచ్చినట్లుగా పూజ. సైమన్ రెడ్డి సునీత కుటుంబం కృతజ్ఞతగా, ఉద్యోగంలో దేవుని సంరక్షణ, మనోస్మితకి మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ. ఒక కుటుంబంపై ఉన్న పాప శాప నుండి విడుదల, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, హర్ష సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా పూజ. తుమ్మరాణి తలంచిన తలంపును నెరవేరినట్లుగా పూజ. నూతనంగా జన్మించిన పాప పాలు మంచిగా త్రాగునట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు సమర్పించువారు ఆరోగ్య ధృతి. జోసఫ్ రెడ్డి ప్రశాంతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, నూతన గృహం త్వరగా పూర్తి కావాలని, అఖిలేష్ ఆశీష్ మంచి చదువులు, ఆరోగ్యం కొరకు పూజ. జట్పోలు తిరుపతయ్య సుజాత పూర్వీకుల పాప శాపాలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతానవరం, దైవాశీర్వాదముల కొరకు పూజ. అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి, బ్యాంకు లోన్ శాంక్షన్ కావాలని పూజ. సుధాకర్ సునీత సాయికృష్ణ ఆకాంక్ష కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు, ఇల్లు మంచి రేటుకు అమ్ముడు పోనట్లుగా, ఆర్థిక సమస్యలు తీరినట్లుగా పూజ. కె చందన్ కుమార్ జర్మనీలో మంచి ఉద్యోగం, ఆరోగ్యం, దైవ జ్ఞానం, దైవ భయం, మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు
కె శ్రావణ్ కుమార్ వ్రాయబోయే మెడిసిన్ నీట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఫ్రీ సీట్ మరియు దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి కొరకు జేసు తిరుహృదయం పేరిట పూజ. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు పూజ. రేనా సైకలాజికల్ ప్రాబ్లం నుండి త్వరగా కోలుకోవాలని దైవాశిస్సుల కొరకు పూజ. జనార్దన్ మంచి జీవిత భాగస్వామి కొరకు త్వరగా మ్యారేజ్ కావాలని పూజ. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశిస్సుల కొరకు పూజ. తేజ సకల బంధకాల నుండి, సాతాను శక్తుల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు పూజ. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిక్షునికి అతడు రక్షణార్థము. ప్రభు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము. నీవు వీరిని సదా ఆదుకొమ్ము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. The Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడు మన కొరకు ఒక మంచి ఆదివారం రోజు ఇచ్చారు. ఇదిగో మన జీవితములు జరిగే సకల కార్యములు దేవుడు తెలుసుకుని చేస్తారు. నుండి సహోదరి సహోదరులరా, మనము సామాన్య ఆదివారములు 12వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనములు యోబు గ్రంథము నుండి గ్రహించబడినది. ఇక్కడే మనం ఆలకిస్తున్నామంటే
యోబు జీవితములు జరిగిన కష్ట నష్టాల గురించి చాలా చక్కగా వివరిస్తుంది. ప్రియులారా, యాహోవైన దేవుడు రహస్యమైనటువంటి కార్యములు మానవులకు తెలియకుండా చేస్తారు. ఇది ఏంటిది అని యోబుకు తెలియదు. ఎప్పుడైతే యోబు జీవితములు కష్ట నష్టాలు వస్తున్నప్పుడు దేవుని వైపు చూసి, ఓ ప్రభువా, ఎందుకు ఇది నా జీవితములు జరుగుతుంది అని చెప్తున్నప్పుడు, ప్రభువైన యాహోవే ఈ యొక్క కార్యములు వారి జీవితములు వారు అనుకున్న రీతిలు చేస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా ఈ 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖనములు యేసుక్రీస్తుని యొక్క ప్రేమచే మనమందరము పరిపాలింపబడ్డారు అని చెప్తున్నారు. ఆ యొక్క ప్రేమ వలన మనము యేసుక్రీస్తుని దగ్గరికి యేసుక్రీస్తు కలిసి జీవిస్తున్నాము అని చెప్తున్న తర్వాత ఆ పౌలు గారు ఇంకొక కార్యం చెప్తున్నారు. యేసుక్రీస్తుని యొక్క ప్రేమ వలన మనము మన పాపముల నుంచి మనం అందరము విమోచింపబడ్డారు, విముక్తి పొందారు అని మీరందరూ కూడా మర్చిపోకూడదు అని పునీత పౌలు గారు ఈరోజు మనతో చెప్తున్నారు. అలాగా యేసుక్రీస్తుని కలిసి జీవించాలంటే ఆ పునరుద్ధాన సృష్టిలో మనము కూడా పాల్గొని జీవించాలి. యేసుక్రీస్తు ఒక పునరుద్ధానములు ఎలా జీవిస్తున్నారంటే అలాగా మనం కూడా జీవించాలి. బట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు సుపరిచితమైన సువార్త పఠనం ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయములు యేసుక్రీస్తు తుఫానును గద్దించి ఆ సముద్రాన్ని శాంతింపజేస్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, భయపెడుతున్న ఒక జాతి శిష్యులు యేసుతో కలిసి తరసు తీనమున పడవ మీదే ప్రయాణం చేయనప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు, సముద్రములు చెరగలాడుతున్నప్పుడు చాలా భయపడ్డారు. కానీ ప్రభు వైపు చూసి చెప్తున్న ఒక మాట ఉండదు, ప్రభువా మమ్మల్ని కాపాడండి ప్రభువా అని చెప్తున్నప్పుడు వారి యొక్క భయాన్ని తీసివేస్తున్న మన ప్రభు. చూడండి, అది గొప్ప సందేశం ఈరోజు మనకు మన జీవితములు కూడా మనము నేర్చుకోవాలి. అవును ప్రియులారా, మనము కూడా ఈ శిష్యుల వలె ఎన్నోసార్లు సమస్యలు బాధలు అనుభవించి ఏం చేయాలి అని భయముతో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట, బిడ్డ మీతో పాటు నేను ఉన్నారు కదా, మరి ఎందుకు మీ యొక్క బాధ అని చెప్తున్నప్పుడు అలాగా యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా ఓదార్పిస్తారు. ఎలా యేసుక్రీస్తు శిష్యులకు ఓదార్చారు, అదేవిధంగా మన కష్టాలు మన బాధలు ఉన్నప్పుడు కూడా ఆ దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదార్పిన దేవుడు, అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుని ఇచ్చిన ఈ రోజు, ఈ ఆదివారం రోజు మనము ఈ పూచబడిలో పాల్పంచుకుండగా యేసుక్రీస్తుని అడుగుదాం, ప్రభువా నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎక్కువగా చేయడానికి నన్ను బలపరచండి ప్రభువా అని మనము ఈ పూజలలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎప్పుడైతే యేసు మీదే ఆధారపడి లేని సందర్భాలు చాలా ఉన్నాయి, ఈ సందర్భాలు అన్నిటినీ గుర్తు చేసుకొని ఆ దేవుని నుంచి క్షమాపణ అడుగుదాం. ఆ యేసుక్రీస్తుని యొక్క ఒక సాక్షులుగా మారుదాం, ఒక మంచి బిడ్డలా మారుదాం. మనందరము చేతులు జోడించి కనుగలు మూసుకొని ఈ పూజవిలో పాల్గొనడానికి ముందు చేసిన ప్రతి ఒక్క తప్పులు పొరపాట్లు, చిన్నది కావచ్చు పెద్ద తప్పులు కావచ్చు, అన్నిటినీ ఆ సన్నిధానములు
మనము యేసు క్రింద పాదాల క్రింద సమర్పించి మనము ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలు పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దేశూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెనుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత గుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమున ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృప చూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడును నిరాకరింపువు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. మొదటి పట్నము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దాని కవటములతో బంధించి ఉంచినదెవరు? సాగరం మీద మేఘవస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరు దాటకుండినట్లు చేసి తిని. నీవు ఇంతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కేరటములు ఇచ్చట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు.
ఇప్పుడు క్రొత్త జీవితం ప్రారంభమైనది. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 14వ వచనం నుండి 17వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాం. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించేనని మనం ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలం తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుద్ధానం చెందినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచన భాగము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 4 verses 35 to 41.
ఆ దినమున సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రెండు అని యేసు శిష్యులతో చెప్పను. అంతట శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచి వేయుచుండెను. అప్పుడు యేసు పడవ వెనుక బాగున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏ మాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరంతా భయపడిదిలేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మికిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సాయంత్రము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నేను అడుగుతున్నా, అందరూ బాగున్నారా అని. ఎందుకంటే చాలా రోజులు అయింది యూట్యూబ్లో మిమ్మల్ని అందరినీ చూసి, వీడియో స్విచ్ ఆఫ్ ఫాదర్ లేదే కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను కొన్ని సమయంలో ఒక 2 వారం నేను ఇంటికి వెళ్ళా, ఒక అమ్మ నాన్నను చూడడానికి వెళ్ళాను. అందువలన యూట్యూబ్లు నేను ఉండలేకపోయాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనకు ఒక గొప్ప సందేశం యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నారు. అది ఏమిటండి? మీరు భయపడన అవసరం లేదు. ఎందుకు భయపడన అవసరం? నేనున్న కాలం వరకు మీరు బాధపడన అవసరం లేదు, భయపడన అవసరం లేదు అని మనకు ఒక మంచి సందేశాన్ని దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు పలుకుతున్నారు. కాబట్టి సహోదరి సహోదరులారా, చూడండి, ఈ యొక్క కుటుంబం చూస్తున్నప్పుడు కుటుంబంలో చాలా సమాధానమైనటువంటి ఒక కుటుంబం. అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు, చెల్లి అక్క సంతోషంగా ఉన్నారు. అలాగా ముందుకు వెళుతున్న ఒక కుటుంబములు ఒక సంఘటన జరిగితే, ఒక ఆపత్తు జరిగితే చాలా బాధపడుతున్నారు. చాలామంది అమ్మ బాధపడతారు, నాన్న బాధపడతారు, పిల్లల కోసం, పిల్లలు అమ్మ నాన్న కోసం బాధపడతారు. అలాగా ఏం చేస్తారు? ఇంకొకరికి మన బాధ, మన ఏమంటారు, మన సమస్యలన్నిటి ఇంకొకరికి తెలియవేస్తారు. అది జరుగుతుంది ఈ కాలంలో. మొట్టమొదటిగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భములు మీ జీవితములు, మీ కుటుంబాలు జరిగితే, సమస్యలు జరిగిన కానీ ఏదైనా జరిగితే మొట్టమొదటిగా మీ ఏం చేయాలి? ఇతరులకు, తోటి వారి పట్ల తెలియపరచడానికి కాకముందు ఎవరికి తెలియపరచాలి? దేవునికి, యేసుక్రీస్తుతో తెలియపరచాలి. యేసుక్రీస్తు చూస్తారు మీ సమస్యలన్నిటినీ. ఇదే జరిగింది. చూడండి, ఆ సరస్సు తీరమున దాటినప్పుడు పెద్ద పెద్ద తుఫాను వచ్చి చాలా భయపడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? తుఫాను ఉన్నప్పుడు పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ వెనక భాగములు, ఆ తల వైపు అక్కడ పడుకున్నారు, నిద్రపోతున్నారు. ఆ టైంలో చాలా హ్యాపీగా, ఏం జరగలేదు, నేను కుమారుడైన యేసుకు, దేవుని యొక్క కుమారుడు అని భావించి అట్లా పడుకున్నారు. కానీ ఎవరు బాధపడ్డారు? ఏదో భయపడ్డారు? ఈ యొక్క శిష్యులు భయపడ్డారు. తర్వాత ఈ శిష్యులు, మనం చనిపోతాం, ఏదో ఒకటి చేయాలి. గురువు నిద్రపోతున్నారు అక్కడ. గురువును పిలిచి కనీసం గురువు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అని
యేసుక్రీస్తుని ముందుగానే తెలుసు అన్నీ జరుగుతుంది అని. వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత లోతైన విశ్వాసం చూడడానికి యేసుక్రీస్తు అలాంటి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారికి చెప్పినది. మనం సరస్వతి దాటి ఆ పడవనెక్కి సరస్వతీతం దాటి పోవాలి అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన. ఎందుకు చెప్పారు? తెలుసుకోవడానికి. ఏంటి తెలుసు? వారి యొక్క విశ్వాసం, నాకున్నటువంటి విశ్వాసం, నాలో ఉన్నటువంటి విశ్వాసం లోతైన విశ్వాసం లేదా అని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు స్వయంగా ఆ వారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సహోదరులారా, ప్రియులారా, ఈ మార్కు సువార్తలలో మనం చదివినప్పుడు అక్కడ ఒక 6 సరస్సు ప్రయాణములు ఉన్నాయి. 6 సరస్సు ప్రయాణములు. ఈ ప్రయాణములు అన్నిటినీ విశ్వాస ప్రయాణములు అని మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రయాణములు యేసు ఉన్నారు, యేసు ఉండే నాకు ఏం జరగదు అని ఒక విశ్వాస ప్రయాణములు అని మనం తెలుసుకోవాలి. కానీ ఎవరు మాత్రం తెలుసలేకపోయారు? ఈ యొక్క శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు. నా గురువు ఇలాంటి చూడండి, యేసుక్రీస్తు చెప్పిన ఒక భాగం ఉంటుంది. అది అన్నిటినీ, ఆ తుఫానుని గద్దించి ఆ సముద్రాన్ని శాంతి చేసిన తర్వాత ఒక మాట అడిగిన, అది ఏమిటంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. ఒకసారి చదవండి. మీరింత భయభ్రాంతులైతిరేలా? మీరు ఇంత భయభ్రాంతులైతలేరా? మీకు విశ్వాసం లేదా? చూడండి, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. అన్ని వారిని మందలించెను. చూడండి, 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు చేసిన క్రియలు చూసిన శిష్యులు, యేసుతో కలిసి జీవించిన శిష్యులు, అద్భుతములు చూసి వీరు ఒక నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని వాళ్ళకు చాలా తెలుసు. కానీ వారి యొక్క విశ్వాసం అప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు ఒకవేళ ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, అప్పుడు చాలా అద్భుతం ఆశ్చర్యపెట్టారు. ఎవరు? ఈ శిష్యులు. అప్పుడు మాత్రమే ఆ విశ్వాసం అప్పుడు మాత్రం ఆగిపోయింది, ముందుకు పోలేదు. యేసుక్రీస్తు ఏం వారి నుంచి అనుకున్నారు అంటే, జీవితాంతం వరకు నాతో పాటు విశ్వసించి జీవించాలి. అలాంటి యొక్క విశ్వాసం కావాలి. సహోదరులారా, ఈ రోజులు యేసుక్రీస్తు అని చెప్తున్నది విశ్వసించండి. చూడండి సహోదరులారా, ఎలా ఈ విశ్వాస ప్రమాణములు 3 ప్రమాణములు ఉన్నాయి. విశ్వాసానికి 3 ప్రమాణములు. మొట్టమొదటిగా నేను చెప్తాను, విశ్వాసము అనగా నమ్మకము. మొదటిది విశ్వాసం అనగా నమ్మకము. మనము చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనములు దాని గురించి చాలా చక్కగా వివరిస్తుంది. అప్పుడు తోమా నా ప్రభువు నా దేవా అని పలికిన. చూడండి, అది మన విశ్వాసం. యేసుక్రీస్తుని మనము నా ప్రభువు, నా రక్షకుడు అని పిలిచిన మాత్రం కాకుండా మన జీవితములో స్వీకరించాలి. నా జీవితంలో స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు నాకు రక్షకుడు, యేసుక్రీస్తు నాకు ప్రభువు, నా యేసు దేవుని మాత్రమే ఆరాధిస్తున్నాను అని ఒక గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అది మొదటి ప్రమాణం. మన సహోదరులు, ఇంకా రెండవది విశ్వాసం అనగా చెయ్యడం. విశ్వాసం అనగా చెయ్యడం. మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి, నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో అతని చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసం అతనిని రక్షింపగలదా? చూడండి, ఇంకొకసారి మనము మత్తాయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభు 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 అని నన్ను సంబోధించు ప్రతి వాడును అని నన్ను సంబోధించే ప్రతి వాడును పరలోక రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. చూడండి, చాలా ఈజీ. కొంతమంది నేను అడుగుతున్న ఫాదర్ గారు, నేను ఇక్కడ చాలా మంది వస్తున్నారు ప్రార్థన చేయడానికి. వారికి మొట్టమొదటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు నమ్మకం ఉందా? మీకు యేసు ప్రభుని నమ్మకం ఉందా? మీరు యేసు ప్రభుని విశ్వసిస్తుందా అని నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు, యేసు ప్రభు నాకు చాలా కార్యములు నా జీవితంలో చేశాడు. నేను ప్రతి ఆదివారం రోజు నేను ఇక్కడికి ముత్తంగికి వస్తున్నాను అని కొన్ని సమాధానాలు వాళ్ళు ఇస్తారు. వీళ్ళరా, అది మాత్రం చెప్పడం మాత్రం కాదండి. విశ్వాసం అంటే చెయ్యటం. చాలామందికి నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని ప్రార్థన చేస్తారు. కానీ ఇరుగు పొరుగు వారులకు యేసుక్రీస్తుతో కలిసి మీరు సహాయం చేస్తే అది గొప్ప విశ్వాసం. అది మీ యొక్క విశ్వాసం ఒక చిన్న విశ్వాసం, అది పెద్ద విశ్వాసమై మారాలి. మీలో ఉన్నటువంటి ఒక విశ్వాసం ఉండదు కదా, అది చాలా చిన్నది. అది మాటల ద్వారా మాత్రం కాదు, యేసుక్రీస్తుని యొక్క విశ్వాసం నేను తెలియపరచడం. మీ ప్రవృత్తి వలన యేసుక్రీస్తుని యొక్క విశ్వాసం మీరు తెలియపరచాలి. ప్రవృత్తి అంటే నేను ఈ కార్యం ఇలాంటి చేశారు, నేను పేదవాళ్ళను సేవ చేశాను అని ఇతరులకు చెప్పడం అవసరం లేదు. మీకు కావాలంటే ఇతరు పొరుగు వాళ్ళని సహాయించండి, సేవ చేయండి. దేవుడు చూస్తున్నారు మీరు చేసిన సేవలు. అది అలాంటి విశ్వాసం మీకు ఉండాలి. విశ్వాసం అనేది అది కేవలము మాటల ప్రకారం మాత్రం కాదు. మనం చేసిన ప్రవృత్తి అది ముఖ్యమైనది, అది ప్రధానమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది మీకు తెలుసా? విశ్వాసమే, నమ్మకం. ఎప్పుడైతే యేసుక్రీస్తు కుష్ఠరోగిన కానీ ఏదైనా గుట్టివారిన కానీ స్వస్థపరచడానికి ముందు మీరు విశ్వసిస్తున్నారా? నా మీదే మీరు విశ్వసిస్తున్నారా? నా మీకు స్వస్థగలరు అని. అవును ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తు నుండి స్వస్థ పొందిన చాలామంది మనం ఈ సువిశేష భాగములు చదివినప్పుడు మాకు తెలుసు బాగా. అలాగా మూడవది ఏమిటండి? విశ్వాసం అనగా దేవుని వైపు ఆధారపడము. అది చాలా గొప్పది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. దేవుని వైపు ఆధారపడి జీవించాలి. దేవుని వైపు ఆధారపడి మనం ఎలా జీవించాలి? ఈరోజు మొదటి పఠనములు యోబు గ్రంథం నుంచి యోబు యొక్క జీవితం మనం ఉదాహరణంగా తీసుకుంటే యేసుక్రీస్తుని ఎలా ఆధారపడి జీవించాలి అంటే మనకు బాగా తెలుస్తుంది. ఎలా ఆధారపడి జీవించాలి? తనకున్న సంబంధాన్ని ఇవన్నీ విడిచిపెట్టి దేవుడు పరీక్షించాడు, చాలా గొప్పగా పరీక్షించాడు యోబుని. కానీ దేవుని ఆ యోబు దేవుని విడిచిపెట్టలేదు. జీవితాంతం వరకు, తన యొక్క ప్రాణం పోయినంత వరకు మొట్టమొదటిగా వారి యొక్క సంబంధాలన్నీ ఆగిపోయింది. తర్వాత కుటుంబ భార్య, కూతురులు, కొడుకులు ఇవన్నీ వారి నుంచి వెళ్ళిపోయారు. చివరికి వారికి చాలా రోగం కూడా వచ్చింది. కానీ దేవునికి ఆధారపడి జీవించిన కాబట్టి ఒక పెద్ద మార్పు ఎవరి జీవితములు వచ్చింది. ప్రేమతోటి మనం ఆ యోబు గ్రంథము చదివినప్పుడు మనకు తెలుస్తున్నది. ఒక గొప్ప మార్పు యోబు జీవితములు యేసుక్రీస్తు దేవుడు
చేశాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాగా మన జీవితంలో కూడా చూడండి, ఎన్నోసార్లు మనము ఇలాగా బాధపడి ఉన్న సమయములు, ఇలాగా ఏం చెయ్యాలి అని అర్థం లేనివాని సమయములు, అక్కడ మనం మామూలుగా అక్కడ కూర్చుంటే ఏం జరగదు. ఏం చేయాలి? యేసుక్రీస్తు వైపు చూడు. యేసుక్రీస్తు మీ కొరకు వస్తున్నారు. అది చెప్పినది మత్తయి సువార్త 11వ అధ్యాయములు 28వ వచనములు. భారము చే సమస్య ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నారని. చాలామంది ఏమనుకుంటున్నా, చాలామంది ఓకే నేను ఒక క్రైస్తవును, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆదివారం రోజు గుడికి రావాలి, ఓకే మంచిది. కానీ దానికి బదులుగా నిజమైనటువంటి ప్రేమ ఎవరి మీద చూపించాలి? యేసుక్రీస్తు మీద చూపించాలి. యేసుక్రీస్తు నిజమైన ప్రేమ మీరు చూపించినప్పుడు అది దేనికి చూపించిన సమానంగా, ఇరుగు వారులకి మీరు తోటి వారిని ప్రేమ చూపించిన సమానంగా మీరు తెలుసుకోవాలి. అలాగా ఎవరైతే మీ మనస్సులు, అదేవిధంగా మీ జీవితములు యేసుక్రీస్తువు కంటే మీరు స్థానం ఇస్తున్నారో, ఆ స్థానాన్ని పక్కన పెట్టి తీసివేసి ఎవరికి స్థానం ఇవ్వాలి? నీ హృదయములు యేసయ్యకి స్థానం ఇవ్వాలి. అది యేసుక్రీస్తు ఈరోజు మీ నుంచి కోరుకున్నది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమటువంటి సహోదరి సహోదరులకు ఒక మంచి సందేశం ఈరోజు సువార్త పఠనములు యేసు ప్రభు మనకు ఇస్తున్నారు. బిడ్డలారా, మీరు ఎటువంటి అవస్థలు ఉన్నారు సరే, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి బాధపడి మీరు జీవించాలా సరే, భయపడకూడదు. ఎందుకంటే మర్చిపోకూడదు. ఎందుకంటే మీతో పక్కన నేను నిలబెడుతున్నారని. యేసుక్రీస్తు మీ పక్కన నిలబెడుతున్నారు. ఇప్పుడు చివరి ఏం జరిగింది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. మొన్ననే మన రిట్రీట్ అయిపోయింది, తెలుగు వడకం అయిపోయింది. తర్వాత ఒక అమ్మ వచ్చి నాతో చెప్పిన మాట, ఫాదర్ గారండి, నా కుటుంబములు చాలా మంత్రతంత్రములు ఉన్నాయి, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు నేను వెంటనే, మరి ఇప్పుడే మీరు రిట్రీట్లో పాల్గొని రక్షణ పొందింది, అభిషేకం పొందింది, తైలాభిషేకం పొందింది, ఏ పరిశుద్ధాత్మ మీ మీలోకి వచ్చింది, మరి ఎందుకు మళ్ళా మీరు బాధపడుతున్నారు? తిరిగి నేను వాళ్ళకు అడిగిన పిల్లరా, మరి అప్పుడే వాళ్ళకు అర్థమైంది ఈ రిట్రీట్ నుంచి వారు ఒట్టి చేతుల్లో పోలేదు అని. ఎవరితో తీసుకొని వెళ్తున్నారు వారి ఇంటికి? యేసు ప్రభువునే వెళ్తుంది. అప్పుడు నేను చెప్తున్నా, ఏం లేదండి, మీ ఇంటిలోకి మీరు మాత్రం కాదు ప్రవేశిస్తున్నది, మీ ఇంటిలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు మీతో కలిసి? యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య ఆ ఇంటిలోకి వస్తున్నప్పుడు ఎటువంటి మంత్రతంత్రాలు ఏమి చేయగలదు. ఎందుకంటే దాని మీద ఎవరికి అధికారం ఉంటుంది? యేసు ప్రభువుకి అధికారం ఉంటుంది. సహోదరి సమాధానంతో అమ్మ ఇంటికి, సంతోషంతో అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ రోజులు అది మన జీవితంలో జరుగుతుంది. మనకు బాధ ఉన్నప్పుడు, మనకు సమస్యలు ఉన్నప్పుడు శిష్యులు యేసు వైపు చూశారు. లేదా భయపడకుండా మీరు యేసు వైపు చూడండి, యేసు ప్రభు మీకు సమాధానం ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తారు. ఆమేన్, ఆమేన్. రోజు ప్రతి విధంగా మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆ చిన్న విశ్వాసాన్ని మార్చండి ప్రభువా. నాకు ఉన్నటువంటి ఆ చిన్న విశ్వాసాన్ని ఒక పెద్ద విశ్వాసం, ఓ లోతైన విశ్వాసాన్ని మార్చండి ప్రభువా అని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మనం అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి కనుగలు మూసుకొని ఆ యేసయ్యకి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనలందరినీ అభిషేకించడానికి ఈ ఆదివారం రోజు దేవుని యొక్క ఆ సాబతు దినాన్ని మనం ప్రార్థన చేయనప్పుడు
దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు అని ఆమేన్. విశ్వసించి మీరు ప్రార్థన చేయి స్తోత్రం తండ్రి. అని నమ్మకం కలిగి మీరు ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు స్వర్గరాజ్య ఆ వైపు ఎక్కి యేసు ప్రభు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఈరోజు ప్రత్యేక విధంగా మన నాథుడిని యేసు ప్రభుని మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా శ్రీ సభను నడిపించిన మన తండ్రి మన పోపు ఫ్రాన్సిస్ వారి కొరకు, స్తోత్రం. మన మెత్రాసంలు మన కార్డినల్ పూలాంతని వారి కొరకు, Yes, Lord. మెత్రాసములు ఎంతమంది మెత్రాసనంలో పనిచేస్తున్న వారి అందరి కొరకు, గురువులు కన్యాస్త్రులు వారందరికీ మనకు మంచి సదుపదేశం ఇవ్వబోతున్న ప్రతి ఒక్కరిని, రిట్రీట్లు పనిచేస్తున్న వారు, అదేవిధంగా బ్రదర్స్ కన్యాస్త్రులు వీరందరినీ గుర్తు చేసుకుని వారి జీవితములు కూడా యేసుక్రీస్తు మంచి కార్యములు చేయాలి అని విశ్వసించి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఈరోజు ఎంతమంది ఈ పూజ బలిలో పాల్గొన్నారు ప్రభువా? ఎంతమంది ఈ పూజ బలిలో పెట్టించారు ప్రభువా? వారి జీవితములు మంచి కార్యములు జరగండి ప్రభువా. ఆమేన్. ఈ పూజ బలిలో వారు దేవుని వైపు చూసి దేవుడు మాత్రమే నా రక్షకుడు, దేవుడు మాత్రమే నా ప్రభువు అని చెప్పడానికి గొప్ప విశ్వాసాన్ని వారికి ఇచ్చండి ప్రభువా, వారికి ప్రసాదించండి ప్రభువా. నేను కూడా ఆ యేసుక్రీస్తును కలిసి జీవించడానికి వరాన్ని మీ నుంచి కోరుకున్నాను ప్రభువా. దయచేసి మా మీలోకి రాండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థనలన్నిటినీ సమాధానం ఇవ్వమని విశ్వసించి దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తున్నారని విశ్వసించి మనము మన ప్రార్థనలు మన విన్నపామును దేవుని సన్నిధిలో సమర్పించుదాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు
నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పును. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యామరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించ వారి నుండి పునరుద్ధానము ఉంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోను అధిదూదలతోను భద్రాసలతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రులకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చు ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారములకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరచు జీవనొస్సుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాదిని అగ్రపీడాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ప్రత్యేక విధంగా ఈ పూజ వెళ్ళి పెట్టించిన వారిని అందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ పూజలు ఎంతమంది పాల్గొన్నారు, వారి యొక్క జీవితములు, కష్టాలు, దుఃఖములు దేవుడు ఆలకించి వారికి సమాధానం చేస్తారు అని విశ్వసించి మనం ప్రార్థన చేస్తున్నాము. ఉదానమగదమన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరముదు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయ చూపి దేవుని కన్నిదల్లయ్యగ మరియు మాతతోను పుడిత అపుస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. ఆ ఆ ఆ ఆ. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభు ప్రతి ప్రాణి నేత్రములను ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినట్లప్పుడు నీవు వాటికి ఆహారము పెట్టుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవమునతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము నడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది.
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం